హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్రలో బీజేపీ ఆడిన ఒక వికృత రాజకీయ క్రీడ 2019లో మొదలుపెట్టి 2024 ఎండింగ్లో ముగించిందంటే ఎస్ అవుననే చెప్పక తప్పదేమో. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ 5 years ఈ ప్రాసెస్ మొత్తంలో శివసేన పార్టీని ఒక వింగ్ని భూస్థాపితం చేసింది. రెండో వింగ్ ఆఫ్ శివసేన ఏదైతే శివసేన నుంచి చీలి బయటకు వచ్చి ఏక్నాథ్ షిండే బీజేపీ యొక్క ఆట మొత్తానికి సహకరించాడో అతన్ని కరివేపాకులో పక్కన పెట్టేసింది. మొన్నటి వరకు గతి లేక గత్యంతరం లేక ఏక్నాథ్ షిండేని ముందు పెట్టి ముఖ్యమంత్రిగా ఉండి వెనకుండి నడిపించిన బీజేపీ మొన్న ఎన్నికలు అయిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎమర్జ్ అయిన తర్వాత శివసేన ఏక్నాథ్ షిండే ఫ్రాక్షన్ సపోర్ట్ ఉన్నా లేకున్నా గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఒక దూరదృష్టితో ఫస్ట్ శివసేనను చీల్చి మహావికాస్ అఘాడీని ప్రభుత్వాన్ని కూల్చేశారు. శివసేనతో ప్రభుత్వం నడుపుతున్న క్రమంలోనే శివసేనతో ఎప్పటికన్నా ఏక్నాథ్ షిండేతో మనకు డేంజర్ అవుతుందో ఇంకో ప్లాన్ బి రెడీగా ఉండాలనేసి ఎన్సీపీ పార్టీని చీల్చి ఎన్సీపీకి సంబంధించినటువంటి శరద్ పవార్ పార్టీని చీల్చేసేసి అందులో అజిత్ పవార్ని తీసుకొని వచ్చి ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేకపోయినా కానీ జాయిన్ చేసుకున్నారు గవర్నమెంట్లో. ఇప్పుడు ఏమైంది? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయిపోయింది. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా శివసేన ఏక్నాథ్ షిండే ఉంది. థర్డ్ లార్జెస్ట్ పార్టీగా ఎన్సీపీ అజిత్ పవార్ ఉండిపోయింది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే సపోర్ట్ చేసినా చేయకపోయినా బీజేపీకి ఉండే సంఖ్యాబలం 130+ సీట్స్, ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ దగ్గర ఉన్న 40+ సీట్స్ కలుపుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఎలాంటి అబ్స్టికల్స్ లేకుండా అయిపోయింది. అంటే శివసేన పార్టీ మెయిన్ శివసేన పార్టీని రాజకీయంగా రిలవెన్స్ లేకుండా చేశారు. ఏక్నాథ్ షిండేని ఏ సిచ్యువేషన్కి తీసుకొచ్చారంటే ఉంటే మాతో ఉండు లేకపోతే నీ కర్మ నీకు అన్నట్టు పక్కన పారేశారు. అంటే బీజేపీతో రాజకీయ సావాసం ఎంత దారుణంగా, ఎంత దరిద్రంగా, ఎంత నమ్మక ద్రోహంగా ఉంటుందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఒక ఎగ్జాంపుల్ అంతే. శివసేన పార్టీని ముక్కలు చేయడం, ముక్కలు చేసిన తర్వాత తనకు ఉపయోగపడ్డ శివసేనని మళ్ళీ కరివేపాకులా పక్కన పెట్టడం ఒక ఎగ్జాంపుల్. ఏఐడిఎంకే పరిస్థితి చూసాం తమిళనాడులో. ఈరోజు కొట్టిమిట్టాడుతూ ఉంది తన సస్టెనెన్స్ కోసం. నితీష్ కుమార్ పరిస్థితి బీహార్లో. ఒకప్పుడు బీహార్ రాజకీయాలు మొత్తం తన సెంట్రిక్గా తన చుట్టూ తిప్పుకున్న నితీష్ కుమార్ ఈరోజు బీజేపీ దయాదాక్షిణ్యాల మీద గవర్నమెంట్ నడుపుతున్నాడు. బీజేపీ కంటే తక్కువ స్థాయి తన సామర్థ్యాన్ని తగ్గించుకొని మరీ పార్టీని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత మహారాష్ట్రలో శివసేనను చూసిన తర్వాత, తమిళనాడులో ఏఐడిఎంకేని చూసిన తర్వాత మనకు బీహార్లో జేడీయూని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఓవర్ రెలవెన్స్ ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఓవర్ రెలవెన్స్ ఇంకా చెప్పాలంటే బీజేపీ అనేది ఒకటి లేకపోతే జనసేన పార్టీ ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా. ఎంతో కొంత రాజకీయంగా ముందుకెళ్లాలంటే బీజేపీ అవసరమని టీడీపీ కూడా గ్రహించి పొత్తు పెట్టుకుంటుంది టైమ్ అండ్ అగైన్. ఈ క్రమంలో బీజేపీ తన ఫ్యూచర్ సౌత్ ఎక్స్పాన్షన్ ప్లాన్ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటే ఏక్నాథ్ షిండేలా శివసేన పార్టీలా టీడీపీని వాడతారా, టీడీపీని భూస్థాపితం చేస్తారా, లేకపోతే జనసేనను భూస్థాపితం చేస్తారా అనేది పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఏదో రోజు జరుగుద్ది, అందులో డౌటే లేదు. బీజేపీతో మిత్రపక్షం చేసినటువంటి పార్టీ రాజకీయంగా తన మనుగడని కోల్పోవడం తప్ప రాజకీయంగా తన మనుగడని ముందుకు సాగించి ఆ పార్టీ బలపడ్డ దాఖలాలు లేవు ఉద్దేశం. అది జమ్మూ కాశ్మీర్లో పీడీపీ దగ్గర నుంచి తమిళనాడులో ఏఐడిఎంకే వరకు, మహారాష్ట్రలో శివసేన దగ్గర నుంచి బీహార్లో జేడీయూ వరకు, ఇంకా నార్త్ ఈస్ట్లో అయితే చెప్పనవసరం లేదు. ప్రతి పార్టీని మింగేసి ఈరోజు బీజేపీ పాలిత ఎన్నో రాష్ట్రాలుగా మార్చేసింది అక్కడ. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మీద ఓవర్ డిపెండెన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఇప్పటికీ బీజేపీ బీ టీం బోత్ టీడీపీ యాజ్ వెల్ యాజ్ జనసేన ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో బీజేపీకి అగ్నెస్ట్గా మాట్లాడి వీళ్ళు రాజకీయంగా బయటపడే పరిస్థితే లేదు. ఈ క్రమంలో మహారాష్ట్రలో శివసేనని భూస్థాపితం చేసి కరివేపాకుల పక్కన పడేసినట్టు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగాలనుకుంటున్న క్రమంలో, ఎదిగే క్రమంలో టీడీపీని టార్గెట్ చేస్తుందా, జనసేనని టార్గెట్ చేస్తుందా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్న రోజులు పొలిటికల్గా టీడీపీని ఏం చేయలేకపోవచ్చు, హైపోథెటికల్గా అనిపిస్తుంది. జనసేన పార్టీ విషయానికి వచ్చేసరికి జనసేన పార్టీ బీజేపీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ని దాటి ముందుకెళ్లే పరిస్థితి లేదు. బీజేపీ తానా అంటే వీళ్ళు తందన అనాల్సిందే జనసేన పార్టీ.
సో ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో శివసేన పార్టీలో ఏ పార్టీని మార్చేదానికి ఆస్కారం ఉంది అంటే ఈక్వల్గా చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్న రోజులు టీడీపీ కొంచెం డిస్టెన్స్ ఉండొచ్చాము. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్గా ఇన్యాక్టివ్ అయిన తర్వాత టీడీపీ వల్నరబుల్గా మారిపోతుంది. అట్ ద సేమ్ టైం జనసేన ఎప్పుడన్నా వల్నరబుల్గా మారిపోతుంది. ఎందుకంటే జనసేన పార్టీకి ఇఫ్ యూ స్పేర్ ద పవన్ కళ్యాణ్, ఆ పార్టీలో ఇంకేం లేదు. 1 to 10, 10 to 1 పవన్ కళ్యాణే. సో బీజేపీ అటాక్ చేయాలనుకుంటే ఈజియెస్ట్ పార్టీ టు అటాక్ ఈ జనసేన పార్టీ. ఎందుకంటే అసలు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని కొంచెం వీక్ చేసేస్తే పార్టీ లేదు ఇంక అక్కడ. ఆ పార్టీ సంస్థాగతంగా కానీ, నాయకత్వం పరంగా కానీ, క్యాడర్ పరంగా కానీ ఏం లేదు. సో నియర్ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలి అనుకుంటే జనసేనని మహారాష్ట్రలో శివసేనని ఎలా అయితే తనకు అనుకూలంగా మార్చుకొని ఈరోజు పక్కన పడేసిందో అలా చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఎందుకంటే జనసేన పార్టీకి ఒక కార్యవర్గం ప్రాపర్గా లేదు, జనసేన పార్టీకి నాయకత్వం ప్రాపర్గా లేదు, జనసేన పార్టీకి క్యాడర్ సరిగ్గా లేదు. ఒక సినిమా బేస్డ్ ఫ్యాన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గం తప్ప జనసేన పార్టీని ఇది మా పార్టీ అని ఓన్ చేసుకునే నాదుడు లేడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో ఈ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో శివసేన పార్టీగా మారేదానికి జనసేనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంతో క్లోజ్గా ఉన్నారు అనుకుంటున్నారు. ఓకే, దట్స్ ఫైన్. ఈరోజు బీజేపీ కొంచెం వీక్గా ఉంది, ప్రజెన్స్ లేదు. కాబట్టి ఒక్కసారి బీజేపీ రాజకీయంగా ఎదుగుతుంది, బీజేపీ మనంగా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్, జనసేన, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎవరిని చూడరు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు రాజకీయంగా ముందుకు. వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ విషయంలో సౌత్ ఇండియాలో ఫ్యూ స్టేట్స్లో సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళకు ప్రాపర్ పొలిటికల్ ఫుట్ హోల్డ్ దొరకట్లా. ఒక్కసారి బీజేపీకి రాజకీయంగా ఫుట్ హోల్డ్ ఏ స్టేట్లో దొరికినా, మహారాష్ట్రలో జరిగినట్టు జరగచ్చు, బీహార్లో జరిగినట్టు జరగచ్చు, తమిళనాడులో జరిగినట్టు జరగచ్చు, జమ్మూ కాశ్మీర్లో జరిగినట్టు జరగచ్చు. బీజేపీ రాజకీయంగా ముందుకెళ్లే క్రమంలో మిత్రపక్షము మన భేదాలు ఏం చూడదు. వాళ్ళు స్ట్రాంగ్ అయ్యేదానికి ఎంత దూరం అని వెళ్తారు. దానికి బెస్ట్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్ ఈజ్ రీసెంట్ ఎపిసోడ్ ఆఫ్ మహారాష్ట్ర. 2.5 సంవత్సరాలు ఏక్నాథ్ షిండేని ముందుండి వెనక నుండి మొత్తం గుంతలు తవ్వుకుంటా వచ్చారు. ఆ గుంతలు తవ్వే దాంట్లో బీజేపీకి బాగా హెల్ప్ అయిన వ్యక్తి అజిత్ పవార్. ఈరోజు శివసేన అనేది పార్టీ మహారాష్ట్ర పాలిటిక్స్లో రెలవెన్స్ని కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళు. అంత దారుణంగా ఆడుద్ది బీజేపీ రాజకీయంగా గేమ్ అనేది. సో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బీజేపీతో సఖ్యతగా ఉంటున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ హీల్ టేక్ హిజ్ ఓన్ ప్రికాషన్స్ బీజేపీతో ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అనేది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీ, హీ ఈజ్ టూ మచ్ డిపెండింగ్ ఆన్ బీజేపీ. సో బీజేపీ సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేని పార్టీ జనసేన పార్టీ. అందులో సెకండ్ థాటే లేదు అసలు. సో బీజేపీ యొక్క ఎంక్రోచ్మెంట్కి తొందరగా దొరికేదానికి ఆస్కారం ఉన్న పార్టీ జనసేన పార్టీ. చూడాలి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మీద ఎంత ఓవర్ డిపెండెన్సీ ఉంటే ఆ పార్టీ మనుగడ అంత కష్టం ఉంటుంది. అండ్ ఒక్కసారి బీజేపీ చేతిలోకి జనసేన పార్టీ అలా వెళ్ళిపోతే జస్ట్ ఇమాజిన్ ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండదు. ఈరోజు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని కానీ శివసేనని కానీ పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయింది. నేను ఢిల్లీ వెళ్తున్న క్రమంలో అజిత్ పవార్ యాజ్ వెల్ యాజ్ దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్ళిపోయారు. ఏక్నాథ్ షిండేని తీసుకెళ్ళని కూడా తీసుకెళ్ళా. ఉంటే మాతో ఉండు, మేము చెప్పినట్టు విను, లేకపోతే ఉండు హాస్పిటల్లో పడి ఉండు అనేసి అలా వదిలేసి అలా వెళ్ళిపోయారు. సో బీజేపీ ట్రీట్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది పొలిటికల్గా. చూడాలి ఆంధ్రప్రదేశ్లో టూ మచ్ డిపెండెంట్గా వెళ్తున్నటువంటి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో బీజేపీ యొక్క రాజకీయ వికృత క్రీడల్ని తట్టుకొని ఎలా నిలబడుతుంది అనేది. ఒక్కటైతే క్లియర్గా చెప్పగలను, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ బీజేపీకి కావాల్సిన ఫుట్ హోల్డ్ దొరకట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా ఏం మాట్లాడినా బీజేపీ ఎంతో కొంత వింటుంది. ఒక్కసారి వాళ్లకు ఫుట్ హోల్డ్ దొరికింది అక్కడ, నో పవన్ కళ్యాణ్, నో చంద్రబాబు నాయుడు, నో బడీ విల్ బి స్పేర్డ్ అనమాట. చూడాలి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా ఈరోజు మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ అది 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత తెలియదు, కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మహారాష్ట్రలో రిపీట్ అవుతున్న జరుగుతున్న రాజకీయ సీన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది బీహార్లో జరుగుద్ది. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ని పక్కన కరివేపాకులా తీసేస్తారు నంబర్ వస్తే. ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి ఫుట్ హోల్డ్ దొరికితే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని స్పేర్ కూడా చేయరు. దట్స్ ద బీజేపీ పొలిటికల్లీ. థ్యాంక్ యూ.